తలలో తెల్ల వెంట్రుకలను అద్దంలో చూసుకుని కంగారు పడిపోకండి. కెమికల్ హెయిర్ డైస్ జోలికి అస్సలు వెళ్ళవద్దు. ఇంట్లోనే ఇలా చెయ్యండి. నిమిషాల్లోనే తెల్ల జుట్టు నిగనిగలాడుతూ నల్లగా మారిపోతుంది. నో సైడ్ ఎఫెక్ట్స్, 100% రిజల్ట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. నేచురల్ పద్ధతిలో తెల్ల జుట్టుని నల్లగా ఏ విధంగా మార్చుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మారుతున్న ఆహారపు అలవాట్లు, వాతావరణంలోని కాలుష్యం కారణంగా అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయండి. వాటితో పాటు జుట్టు రాలే సమస్య కూడా చాలా ఎక్కువైందండి. జుట్టు రావడమే కాదండి, 20 ఏళ్ల వయసు దాటక ముందే తెల్ల జుట్టు రావడం. తెల్ల జుట్టు వచ్చిన వెంటనే మార్కెట్ లో దొరికే కెమికల్ హెయిర్ డైస్ వాడడం వల్ల అప్పుడప్పుడే వచ్చే వైట్ హెయిర్ కాస్త పూర్తిగా తెల్లగా మారిపోతుందండి. మరి ఇలా తెల్లగా మారిపోయిన జుట్టుని కెమికల్స్ తో కప్పడం కంటే ఇలా నేచురల్ పద్ధతిలో తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మన జుట్టు అంతా కూడా నల్లగా నిగనిగలాడుతూ కనబడుతుంది. జుట్టు రాలే సమస్య కూడా ఉండదండి. మన జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఈ నేచురల్ హోమ్ మేడ్ హెయిర్ డై తయారు చేసుకోవడానికి సోంపు తీసుకోవాలండి. సోంపు వాడటం వల్ల అప్పుడప్పుడే వచ్చే వైట్ హెయిర్ కాస్త నల్లగా మార్చుకోవచ్చండి. నిజంగా ఇది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఈ మధ్య కాలంలో సోంపుతో తయారు చేసిన హెయిర్ డై వాడటం వల్ల జుట్టు అంతా కూడా నల్లగా అవుతుందని చాలా మంది చెప్తున్నారండి. ఈ వీడియో అనేది చాలా బాగా వైరల్ అయిందని చెప్పేసి నేనైతే ఈ రెమెడీని తయారు చేసి మీకైతే చూపిస్తానండి. మనకి ఇక్కడ ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు సోంపు అనేది అవసరం అవుతుందండి. సోంపుతో పాటు మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా తీసుకుందామండి. నల్ల నువ్వులండి. ఈ నల్ల నువ్వులు మనకి కిరాణా స్టోర్స్ లో దొరుకుతాయి. నల్ల నువ్వులు కూడా జుట్టు నల్లగా మార్చడానికి, జుట్టు రాలకుండా ఉండడానికి కూడా చాలా బాగా వర్క్ అవుతాయి. తర్వాత నల్ల జీలకర్ర తీసుకోవాలండి. ఆయుర్వేదంలో నల్ల జీలకర్రకి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఈ మూడింటిని కలుపుకుని నేను చెప్పిన విధంగా జుట్టుకు వాడుతున్నట్టయితే తెల్ల వెంట్రుకలు అనేవి కనబడవండి. జుట్టు అంతా కూడా చాలా నల్లగా నిగనిగలాడుతూ షైనీగా అందంగా కనబడుతుంది. ఇందులో యాడ్ చేసుకోవడానికి ఒక 5 నుంచి 6 లవంగాల్ని కూడా తీసుకోవాలి. లవంగాలు కూడా జుట్టు కలర్ మార్చడానికి, జుట్టుకు పోషణ అందించి జుట్టు రాలకుండా ఉండడానికి ఇవి చాలా బాగా వర్క్ అవుతాయి. ఇప్పుడు వీటితోనే ఈ హెయిర్ డైన్ అయితే తయారు చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఐరన్ కడాయి పెట్టుకోవాలండి. కడాయి బాగా వేడైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు సోంపు వేసుకుందాము. సోంపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ మెల్లిన్ ఉత్పత్తిని పెంచడానికి చాలా బాగా సహాయపడతాయండి. సోంపు గింజలను ఉపయోగించి జుట్టుకి సహజమైన నల్ల రంగును మార్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. విటమిన్ సి, పొటాషియం, ఐరన్, మాగ్నీషియం పుష్కలంగా ఉన్నాయండి. ఇవి జుట్టు కుదును బలోపేతం చేసి తన సహజ రంగును కోల్పోకుండా ఉండడానికి ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. మరో 3 టేబుల్ స్పూన్లు నల్ల నువ్వులు వేసుకుందామండి. నల్ల నువ్వుల్లో కూడా కాపరు అలాగే ఐరన్ సమృద్ధిగా ఉన్నాయి. ఇవి జుట్టుకు సహజమైన రంగుని ఇవ్వడానికి, మెల్లిన్ ఉత్పత్తిని పెంచడానికి, ఇక తెల్ల వెంట్రుకలు అనేవి రాకుండా ఉండడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, జింకు జుట్టు మూలాలను గట్టిపరిచి జుట్టు రాలకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. దీంట్లో ఉండే ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టును పొడిబారకుండా ఉండడానికి, చుండ్రుని తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంది. తర్వాత మరో 3 టేబుల్ స్పూన్లు నల్ల జీలకర్ర కూడా వేసుకుందామండి. నల్ల జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ లినోలైనిక్ ఆమ్లాలు జుట్టు కుదులను పోషణ ఇచ్చి మెల్లిన్ ఉత్పత్తిని పెంచుతాయండి. దీని ద్వారాగా తెల్ల జుట్టును అరికడుతుంది. అలాగే జుట్టు అంతా కూడా నల్లగా షైనీగా పెరిగేందుకు చాలా బాగా సహాయపడతాయి. లవంగాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని కలర్ మారేంత వరకు చక్కగా వేయించాలండి. మరి చాలా మంది చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును చూసుకుని చాలా బాధపడుతూ ఉంటారు. తెల్ల వెంట్రుకలు రాగానే చాలా పెద్ద వయసు వాళ్ళ లెక్క చూస్తారండి. కెమికల్ హెయిర్ డైస్ ని అప్లై చేసి నల్లగా మార్చుకోకుండా ఇలా నేచురల్ పద్ధతిలో ఈ విధంగా మీరు నల్లగా మార్చుకున్నట్టయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మరి మార్కెట్ లో దొరికే హెయిర్ డైస్ వాడడం వల్ల చాలా మందికి స్కిన్ అనేది దురద రావడం, దద్దురులు రావడం, అలాగే స్కిన్ అంతా కూడా రెడ్ కలర్ లోకి మారిపోవడం, ఇలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయండి. ఇది వాడటం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా నేచురల్ కలర్ ఇవ్వడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఈ విధంగా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి
చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తని పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పొడిని ఏదైనా ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకుందాం. మీరు కావాలనుకుంటే ఒక మూతను గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే మన జుట్టుకి కావాల్సిన ప్రతిసారి కూడా వాడుకోవచ్చండి. ఇలా మనం చేత్తో ఈ విధంగా టచ్ చేస్తేనే ఇలా వేళ్ళన్నీ కూడా చాలా నల్ల రంగులోకి అయితే మారిపోయిందండి. ఇదే విధంగా మన తెల్ల జుట్టును కూడా నల్లగా మారుస్తుంది. ఇది మన సోప్ వాడినా గానీ పోదండి. మొండి నలుపు అనమాట. నా చేతి మీద ఉన్న నలుపుని నీటిలో వేసి కడిగినా గానీ అస్సలు పోవట్లేదండి. మీకు లైవ్ లోనే చూపిస్తున్నాను. దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలంటే ఒక బౌల్లోకి మన జుట్టుకి సరిపడినంత పౌడర్ ని తీసుకోవాలి. ఆవాల నూనె వేసుకోవాలండి. మనకి ఆవాల నూనె అన్ని కిరాణా స్టోర్స్ లో దొరుకుతుంది. ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాల నూనె వేసుకోవాలి. ఇలా మన జుట్టు పైన అప్లై చేసుకుంటే జుట్టు పైన కారకుండా ఉండేటట్టుగా ఉండేలా చూసుకోవాలన్నమాట. ఆవాల నూనె కూడా జుట్టు నల్లగా ఉండడానికి, తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంతకు ముందు రోజుల్లో మన అమ్మమ్మల నానమ్మల కాలంలో తెల్ల జుట్టు అనేది తొందరగా వచ్చేది కాదండి. ఆవాల నూనెను వాళ్ళ జుట్టుకు వాడేవారట. ఆవాల నూనె వాడడం వల్ల జుట్టు అనేది తెల్లబడదు. జుట్టు ఎప్పుడు నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. మనకి 60-70 ఏళ్ళు వయసు వచ్చినా గానీ జుట్టు అనేది తెల్లబడకుండా ఉండడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చక్కగా క్రీమీ టెక్స్చర్ లా కలిపేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మన జుట్టు పైన ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేసే హెయిర్ డై అయితే తయారైపోయింది. తలస్నానం చేసిన తలపైన అప్లై చేసుకోవాలండి. ప్రతి తెల్ల వెంట్రుకి కూడా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి. మనకి ఎక్కువగా తెల్ల జుట్టు అనేది ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ లో దీన్ని అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసేసుకుని 1 గంట పాటు మన తలపైన ఉంచిన తర్వాత తలస్నానం చెయ్యాలండి. ఈ విధంగా మీరు నెలకు ఒకసారి చేస్తున్నట్టయితే చక్కగా తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా షైనీగా పెరగడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ని చూసి మీరే షాక్ అవుతారనమాట. అంత బాగా హెల్ప్ అవుతుందండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యాచురల్ హోమ్ మేడ్ రెమెడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.